రాజకీయాలలో ఎవరు శాశ్వత శత్రుడు కాదు, మిత్రుడు కాదు. దానికి ఉదాహరణ విడుదల రజని రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలై ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని వీడి నా వైఎస్ఆర్లో చేరి చిలకలూరిపేట అభ్యర్థిగా అఖండ విజయంతో గెలవడం జరిగింది. గెలిచిన కొద్ది కాలానికి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం విడుదల రజనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో గౌరవ స్థానం ఇవ్వడం జరిగింది. చిలకలూరిపేట నుండి స్థాన చలనంతో గుంటూరుకి మార్చటం, పోటీ చేసి ఓటమి పాలవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో జరిగిన అవినీతిని, అక్రమాలను వెలికి తీసే పనిలో కూటమి ప్రభుత్వం పరీక్షడం మొదలుపెట్టింది. గతంలో ఎన్నో తప్పులు ఆరోగ్య శాఖలో జరిగినవి. అవి విచారణకు వస్తే విడుదల రజని బాధ్యురాలుగా అవుతారని ముందుగానే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జాతీయ పార్టీ నాయకులతో మంథనాలలో విడుదల రజని ఉన్నారని, ఫోన్ స్విచ్ ఆఫ్ అని, నాయకులకు పార్టీకి అందుబాటులో లేరని వెనికిడి కూటమి ప్రభుత్వం ఆరోగ్య శాఖలో గతంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో ఉన్నారు కాబట్టి భయపడి తాను బాధ్యురాలు అవ్వాల్సి ఉంటుందని విడుదల రజని జాతీయ రాజకీయ పార్టీలో చేరి ప్రయత్నం చేస్తున్నారని వెనికిడి.